జై శ్రీరామ్. నేను మీ దిలీప్, డేరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. బాహుబలి రీ రిలీజ్ లో ఎందుకు ఫ్లాప్ అయింది? అదేంట్రా 50 కోట్లు కలెక్ట్ చేసింది కదా, ఫ్లాప్ అంటే పెట్టి నువ్వు అంటే ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యి. ఎందుకంటే రిలీజ్ కి ముందు మనం ఏమనుకున్నాం? 100 కోట్లు అనుకున్నాం లేదా? సినిమా బిజినెస్ పరంగా హిట్, కలెక్షన్స్ పరంగా టాలీవుడ్ లో ఏ సినిమా కలెక్ట్ చేయనంత కలెక్ట్ చేసింది. 50 కోట్ల మార్క్ దాటింది. డే 1 రికార్డ్స్, ఏరియా వైజ్ రికార్డ్స్, ఆల్ టైమ్ రికార్డ్స్ అన్ని వచ్చినాయి. కానీ 100 కోట్లు కొడుతుంది అనుకున్న సినిమా 50 కోట్ల దగ్గర ఆగిపోతే దాన్ని హిట్ అనాలా, ఫ్లాప్ అనాలా? నా దృష్టిలో మాత్రం బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ లో ఫ్లాప్ అని చెప్తాను నేనైతే. ప్రభాస్ ఒక రేంజ్ లో కొట్టాలి, ఒక రేంజ్ లో కనెక్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గా నేను ఎంతో కోరుకున్నాను. బట్ నాకు డిసప్పాయింట్మెంట్ అయితే వచ్చిందనమాట. ఆ బాధ అయితే వచ్చింది. 100 కోట్లు కొడుతుంది అనుకున్న సినిమా 50 కోట్ల దగ్గర ఆగిపోవడం అండర్ పర్ఫార్మ్ చేసిందని చెప్పాలి. చాలా చాలా అండర్ పర్ఫార్మ్ చేసింది. ప్రభాస్ కొడితే బాగుండు అని చాలా గట్టిగా అయితే అనుకున్నాను. బట్ ఏం చేస్తాం, బ్యాడ్ లక్. నా వరకు అది ఫ్లాప్ అయిందనేది వాస్తవం. బట్ బిజినెస్ పరంగా మాత్రం హిట్ అయింది. బిజినెస్ పరంగా మాత్రం చాలా మంచి లాభాలు అయితే తీసుకొచ్చింది. బట్ అది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాస్త మైనర్ లాస్ అయితే వచ్చింది. జై హింద్.